నాకైతే ప్రెసెంట్ అయితే క్రష్ అయితే తనుజ ఉన్నది బ్రో. ప్రియా ఉన్నది. తనుజ గేమ్ ఎలా ఉంది? నాకు గేమ్ తో సంబంధం లేదు, ఆమె కనబడితే చాలు. తనుజ కనపడితే చాలు, ఆ కొంచెం ఆ గ్యాప్ లో కనబడితే చాలు. భరణి గారి గేమ్ అంటే నాకు తనుజ కనబడాలంటున్నా, నాకేమొద్దు అదంతా వద్దు, పాయింట్ కి రా. రితు చౌదరి బ్రో నిజంగా అసలు మామూలు లేదు బ్రో. రితు చౌదరి గురించి మాట్లాడుకోవాలంటే ఈ మధ్య బయట అయితే కొంచెం క్రింజ్ గుందిలే కానీ లోపల చాలా నిజాయితీ ఉంటుంది. ఈ మధ్య కొంచెం హెల్ప్ చేయడం కూడా స్టార్ట్ చేసింది. రీసెంట్ గా మన డిమాండ్ పవన్ ని కూడా కాపాడుతున్నట్టు చేస్తుంది. డిమాండ్ పవన్ రితు చౌదరి ట్రాక్ నడుస్తున్నట్టు నడిపిద్దాం 4 రోజులు వాళ్ళిద్దరిని లేపి పడేసి ఆ తర్వాత రితు చౌదరిని గుండంకులతో కలుపుదాం. రితు చౌదరి మీదే పవన్ కళ్యాణ్ మనసు పడ్డట్టున్నాడు. ఎవడు మనసు పడితే ఏంది, మనం ఉండంగా అంతే అంటావా? నీకు కోపం రావట్లేదా? నాకు కోపం వస్తుంది బ్రో, ఇది ఇరగొట్టాలన్నది కోపం వస్తుంది. నువ్వు బాధపడతావు, కేవలం నువ్వే బాధపడతావు. ఇది ఇరగొట్టేసి అనుకో, చూస్తున్నావు కదా గ్రీన్ షర్ట్, నువ్వే బాధపడతావు. అందుకే అలాగే భయ్యా ఎల్లో షర్ట్ వేసుకున్నాడు, చూస్తున్నావు కదా వీడియో. నువ్వు మనోడికి ఎవరికి సుమన్ శెట్టికి లైక్ కొట్టు, సారీ ఓటేయి. ఈ రోజు నామినేషన్ లో సుమన్ శెట్టి ఫైర్ అయినట్టున్నాడు, అవుతాడు కదా. మొన్న కూడా ఒక సెటర్ వేసిండు, ఎవరికి మన లీడర్ సంజనా గర్లాని. సంజనాకు కూడా నాకు తెలుగు అర్థం అవుతుంది అని చెప్పేసి చెప్పిండు. గట్టిగా వేయలే, అట్లే ఉంటది. సంజన కూడా పాపం చిన్న పిల్ల ఉన్నది, తనకు కూడా కొంచెం పిల్లలు గుర్తొస్తున్నారని చెప్పేసి చెప్తుంది. మన రాముడు కూడా మోటివేట్ చేయడం జరిగింది. ఓకే నడుస్తుంది లోపల. సంజన కూడా చాలా ఏమంటారు మైనస్ లో పడిపోయింది వెళ్ళిన 2 రోజుల్లో, కానీ ఆ తర్వాత లీడర్ అయింది. ప్లస్ ఆ తర్వాత ఓటింగ్ లో కూడా టాప్ 1 లో వచ్చింది. హైలైట్ అసలు అదే. హౌస్ లో సంజన మాట ఎవరంటే లేదు, కెప్టెన్ అయినా గానీ వినరు భయ్యా, వీళ్ళు వినరు. వీళ్ళని కామనర్స్ ని తీసుకుపోయి నువ్వు సెలబ్రిటీలతో పాటు ఉంటే, సెలబ్రిటీని తొక్కుతా అంటే నడవట్లేదు అక్కడ. శ్రీజ మరి అందరినీ బ్రో, శ్రీజ ఒకటే బ్రో, నాకెవరితో సంబంధం లేదు. నా గేమ్ నేను ఆడతా, అడ్డం ఎవడ తొక్కుకుంటూ వెళ్ళిపోవాలా, నక్కి కాదు తొక్కుకుంటూ వెళ్ళిపోవాలంటే ఆడుతుంటా. నామినేషన్ లో పాయింట్లెస్ మాటలు మాట్లాడుతున్నాడు అంతే, అదే చెప్తున్నా కదా, ఎవరితో సంబంధం లేదు, తొక్కుకుంటూ వెళ్ళిపోవాలి. ఎట్లా మాట్లాడినా ఏం మాట్లాడినా గయ్య మాట్లాడాలి. అయినా ఆమెకి నాకు ఒక పోలిక ఉంది బ్రో, ఏంటంటే గయ్య మాట్లాడడం, ఇద్దరం అంతే మాట్లాడతాం. గుండంగులు మాస్క్ మ్యాన్ నిన్న ఏడ్చాడు ఎపిసోడ్ లో అంతా. అవును, మాస్క్ మ్యాన్ ఏడ్చిండు. టిష్యూ అంతిద్దాం అనుకున్నా కానీ నాకు ఎంట్రీ లేదంట కదా, అందుకే అయిపోయినా. మరేమంటా దానికి మాస్క్ మ్యాన్ ఏడ్చిన దానికి? బకెట్ పెట్టుకోమని చెప్పు బ్రో ముందు. అంతే అంట. అంటే ఫీలింగ్ కలగలేదా? మగాడే ఉండి ఏడుస్తాడా? ఫీలింగ్ కలగలేదా? బాధపడినట్టు నీకు ఫీలింగ్ ఏం కలగలేదా? తన మీద నెగిటివ్ పోట్రే అయింది అన్నట్టు లేదు, ఆయన ఉంటే నాకు బాధ ఏం లేదు ఏడిస్తే. ఎందుకంటే తనుజ కంటే ఇంకెవరు బెస్ట్ పర్ఫార్మ్ ఎవరు చేస్తున్నారు, ఏం చెప్తారు? తనుజ కంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు అంటే మన మిలిటరీ పవనే. అతను గెలుస్తాడంటారా మరి? బ్రో బార్డర్ దగ్గరే పోయి యుద్ధమే చేసి గెలిచొచ్చిన మనిషి ఇది గెలవడం పెద్ద లెక్కనా బ్రో? సెల్యూట్ కొట్టాలి మన సోల్జర్ కి, మనం గెలిపిద్దాం పక్క నుండి. భరణి గారి గేమ్ ఎలా ఉంది బ్రో? వన్ సైడ్ అయిపోయింది బ్రో, భరణి వన్ సైడ్ అయిపోయిండు. ఇక అతనికి ఏంటంటే హౌస్ మొత్తం రిటర్న్ అయిపోయింది అతని మీద, వన్ సైడ్ అయిపోయింది. ఆయన అనుకున్నాడు కదా బిగ్ బాస్ సీజన్ 7 లో శివాజీ వచ్చినట్టు ఏలినట్టు నేను మంచిగా పెద్ద మనిషి లెక్క ఉంటాం అని చెప్పేసి అనుకున్నాడు, కానీ లాస్ట్ లో మనోడు ఎందుకో నాన్నెందుకో వెనకబడ్డాడు. అట్లా మనీషు